అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీక్లో ఉన్న టాప్ కరెంట్ అఫైర్స్ అంశాలు డిస్కస్ చేసుకుందాం. అది ఏంటంటే ఈ వీక్లో ముఖ్యంగా ఈ వీసా అనే అంశం మనకు కనిపిస్తుంది. ఈ వీసా ఏంటి? ఈ వీసా అంటే ఎవరైనా విదేశాల నుంచి ఇండియాలోకి రావాలి అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఏముండాలి? ఒకటి పాస్పోర్ట్ ఉండాలి, రెండు వీసా. వీసాకి పాస్పోర్ట్కి తేడా ఏంటంటే నేను ఎవరు అనే దానికోసం, ఇంటర్నేషనల్ గుర్తింపు కోసం నేను ఎవరు అనే నీ డీటెయిల్స్ అంతా కూడా ఎందులో ఉంటుంది? పాస్పోర్ట్లో ఉంటుంది. అలాగే నువ్వు రావచ్చు అని చెప్పేది వీసా. సో ఒక దేశ ఉదాహరణకి ఎగ్జాంపుల్ అమెరికా నుండి ట్రంప్ అనేవాడు ఇండియాలోకి రావాలనుకుంటే ముందుగా ట్రంప్ దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది. సో అతను ఏం చేయాలా? పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి నేను ఇండియా వస్తున్నాను, నేను పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు ఇండియాలో ఉండబోతున్నాను అని చెప్పేసి ఒక విజిటర్స్ అప్లికేషన్ అతను అప్లై చేయాలి. అంటే నేను వస్తున్నానని. సో ఆ విజిటర్స్ అప్లికేషన్ ఏమని పిలాలి? షార్ట్ ఫామ్ లో వీసా అని పిలుస్తారు. ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి వచ్చేటప్పుడు అంగీకార పత్రం వస్తున్నట్లు తెలియజేసేదాన్ని వీసా అంటారు అనమాట. సో ట్రంప్ మీద ఎటువంటి అభియోగాలు లేనప్పుడు, అతని వల్ల ఎటువంటి సమస్య లేనప్పుడు అప్పుడు ఆయా భారతదేశం ఏం చేస్తుంది? అతడికి వీసా అప్లై చేసినందుకు వీసా అతనికి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒక దేశంలోకి రావడానికి వీసా అనేది దేశంలోకి వస్తున్నట్లు అంగీకార పత్రం వీసా. అలా కాకుండా నేను ఎవరు అనే ప్రపంచాన్ని తెలియజేయడం కోసం గుర్తింపు పత్రం, అది పాస్పోర్ట్. సో ఏదేమైనప్పటికీ ఉదాహరణకి ఏదైనా ఒక దేశం వెళ్ళాలంటే తప్పనిసరిగా మీద ఉండవలసింది ఏంటి? పాస్పోర్ట్ ఉండాలి. సో పాస్పోర్ట్ ఉన్నట్లయితే అది ఒక అంతర్జాతీయ గుర్తింపు పత్రం అనమాట. దాని ద్వారా నువ్వు ఏ దేశంలోకి ఎంట్రీ అవ్వాలన్నా ఆ దేశం ఎంట్రీ ఇస్తే దాన్ని ఏమని పిలాలి? వీసా ఎంట్రీ ఇచ్చినట్లు పిలాలి. వీసా ఫుల్ ఫామ్ ఏంటంటే విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. గుర్తుపెట్టుకోండి. వి ఫర్ విజిటర్స్, ఐ ఫర్ ఇంటర్నేషనల్, ఎస్ ఫర్ స్టే, ఏ ఫర్ అడ్మిషన్. సో ఇది వీసా. అయితే ఇప్పుడు ఎందుకు వీసా అనేది వార్తల్లో నిలిచిందంటే భారతదేశం రీసెంట్ గా 11 ఎంట్రీ పాయింట్స్ ని ప్రకటించింది. 11 ఎంట్రీ పాయింట్స్. ఏంటి ఎంట్రీ పాయింట్స్? ఇంతకు పూర్వము భారతదేశం దీని నుండి అంటే 77 ఎంట్రీ పాయింట్స్ ఉండేవి. దీంతో 77 + 11 కలిపితే ఇప్పుడు మొత్తంగా ఎంట్రీ పాయింట్స్ 88 అయ్యాయి. ఎంట్రీ పాయింట్ అంటే ఏమీ లేదు. ఉదాహరణకి చైనా అని ఒక దేశం ఉంది. చైనా నుండి ఇండియాలోకి రావాలంటే ఏ నగరానికి చేరుకోవాలి? ఢిల్లీకి చేరుకోవాలా, ముంబైకి చేరుకోవాలా, చెన్నైకి చేరుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉండేవి. విదేశీయులు భారతదేశం వచ్చినప్పుడు ఎక్కువ మంది ఢిల్లీ ప్రాంతానికి లేదా ముంబై ప్రాంతానికి చేరుకోవాలి. ఫస్ట్ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసి తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి అక్కడ యాక్సెప్ట్ చేస్తే అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ తర్వాత అంతా కూడా ప్రపంచం చిన్నది అయిపోయింది. ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేయడానికి ఆ దేశమే రావక్కర్లే. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నట్లయితే ఏవైతే ఒక దేశం ఇంకో దేశం వీసా అడుగుతుందో ఆ అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే, కొంత రుసుము కట్టినట్లయితే అతడికి వీసా అనేది ఆ దేశం ఇస్తుంది. సో అప్పుడు ఆ వ్యక్తి ఆ దేశంలోకి వచ్చి సందర్శించవచ్చు, దర్శించవచ్చు, ప్రయాణం చేయవచ్చు. సో ఇట్లా ఇంత పూర్వం కొన్ని డెస్టినేషన్స్ ఉండి ముంబై అనో ఢిల్లీ అనో కోల్కతా, చెన్నై కొన్ని డెస్టినేషన్స్ ఉండే. అలా కాకుండా దాన్ని ఎంట్రీ పాయింట్స్ అంటారనమాట. ఇప్పుడు ఇండియాలో 88 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. అంటే 88 ప్రాంతాల్లో డైరెక్ట్ గా వారు చేరుకుని అంటే ఉదాహరణకి ఏంటి 88 పాయింట్లు? 3 రకాలుగా చెప్పొచ్చు. ఏంటి? సీ పోర్ట్స్ అంటే విదేశీయులు వాళ్ళ వీసా యాక్సెప్ట్ అయిన తర్వాత సీ పోర్ట్ ద్వారా రావచ్చు. 2 ఎయిర్పోర్ట్, వాళ్ళు ఎయిర్పోర్ట్ ద్వారా కూడా రావచ్చు. 3 ల్యాండ్ పోర్ట్ అంటే ల్యాండ్ పోర్ట్ అంటే భూమార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా, బస్సు ద్వారా, లేకపోతే ఒక ట్రైన్ ద్వారా, లేదు అనుకుంటే ఒక కారు ద్వారా కూడా ఎంట్రీ ఇవ్వచ్చు భారతదేశంలోకి. సీ పోర్ట్స్ మనకి మొత్తంగా ఇప్పుడు 38 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ 37 ఉన్నాయి. అట్లాగే తీసుకుంటే ల్యాండ్ పోర్ట్స్ 13 ఉన్నాయి. ఇండియాలో మొత్తంగా ఈ వీసా ద్వారా ఎవరైనా ఇండియాలోకి వస్తే 88 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా 88 ప్లేసులకు వాళ్ళు రావచ్చు. సో డైరెక్ట్ గా ల్యాండ్ అయిపోవచ్చు అక్కడ. సో ఎక్కడో దిగి ఎక్కడికో వెళ్ళక డైరెక్ట్ గా ల్యాండ్ అయిపోవచ్చు. ఉదాహరణకి ఎగ్జాంపుల్
బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి రావాలంటే మనకి వాడి అనే ఒక ప్రాంతం ఉంది. అలాగే తీసుకున్నట్లయితే అగర్తల అనే ఒక ప్రాంతం ఉంది. సో అగర్తల ద్వారా వాడు రావచ్చు, బెంగాల్ ద్వారా వాడు రావచ్చు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి అనమాట, ల్యాండ్ పాయింట్స్. కాబట్టి ల్యాండ్ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి అనమాట. పాకిస్తాన్ వెళ్ళాలనుకో ల్యాండ్ ద్వారా పంజాబ్ లో అటారీ అని ఒక ప్రాంతం ఉంది. అటారీ ద్వారా వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళొచ్చు. పాకిస్తాన్ ఇండియాకి రావాలంటే అటారీ మార్గం ద్వారా రావచ్చు. అక్కడ ఎంట్రీ ఇచ్చారు. అలాగే అన్ని ప్లేసులు ఎవరు అటారీ మార్గాన్ని మాత్రం ఎంట్రీ తీసుకున్నారు. సో పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య రాజస్థాన్ సరిహద్దుగా ఉంది, పంజాబ్ సరిహద్దుగా ఉంది, అట్లాగే గుజరాత్ సరిహద్దుగా ఉంది. అట్లాగే తీసుకుంటే లడక్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుగా ఉన్నాయి. కానీ అవి ఎంట్రీ పాయింట్, భూమార్గం ఎంట్రీ పాయింట్ కాశ్మీర్కి ఇవ్వలేదు, లడక్కి ఇవ్వలేదు, అట్లాగే రాజస్థాన్కి ఇవ్వలేదు. కానీ పంజాబ్ లో అటారీ అనే ఒక ల్యాండ్ పాయింట్ ఉంది, ఆ ప్రాంతంకి మాత్రం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్ వాళ్ళు ల్యాండ్ ద్వారా రావాలంటే అటారీ గుండా మాత్రమే రావాలి. ఇలా మనకి కొన్ని ఎంట్రీ పాయింట్స్ అనేది పెట్టడం జరిగింది. అలా రీసెంట్ గా మొత్తంగా ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి? సీ పోర్ట్స్ 38 సీ పోర్ట్స్ ఉన్నాయి. అందులో విశాఖపట్నం కూడా సీ పోర్ట్ కూడా ఎంట్రీ పాయింట్ గా ఉంది ఒకటి. అట్లాగే చెన్నై సీ పోర్ట్ ఉంది, ముంబై సీ పోర్ట్ ఉంది, కోల్కతా సీ పోర్ట్ ఉంది, అలా కొచ్చిన్ సీ పోర్ట్, చాలా మొత్తంగా 38 సీ పోర్ట్స్ లో విశాఖపట్నం సీ పోర్ట్ కూడా విదేశీ డైరెక్ట్ విశాఖపట్నం సీ పోర్ట్ చేరుకోవచ్చు. అది ఒక ఎంట్రీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్లు మొత్తం 37 ఎయిర్పోర్ట్లకి ఎంట్రీ ఉంది. విదేశీయులు డైరెక్ట్ గా 37 ఎయిర్పోర్ట్లో చేరుకోవచ్చు. డైరెక్ట్ గా ముంబై, ఢిల్లీ దిగక్కర్లేదు. 37 ఎయిర్పోర్ట్లు ఎక్కడైతే తిరువనంతపురం, చెన్నై, కోల్కతా, అట్లాగే తీసుకున్నట్టయితే రీసెంట్ గా విజయవాడ, విశాఖపట్నం కూడా డైరెక్ట్ దిగవచ్చు. సో విశాఖపట్నం, విజయవాడలో కూడా డైరెక్ట్ గా మనకి వీసా ద్వారా ఫారినర్స్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో దిగవచ్చు. అంటే తిరుపతి రావాలంటే ఢిల్లీలో, ముంబైలో డైరెక్ట్ గా తిరుపతి ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు తిరుపతి సందర్శించుకోవచ్చు. అయితే రీసెంట్ గా 11 అంటే మనకి ఆగస్టు 10వ తేదీన 11 ఎంట్రీ పాయింట్స్ కొత్తగా క్రియేట్ చేసి, ఎందుకు 77 ఉండేవి, అదనంగా 11 వచ్చాయి. ఆ 11లో తిరుపతి ఉంది, గుర్తుపెట్టుకోండి. సో తిరుపతి అనేది రీసెంట్ గా మనకి ఇవ్వడం జరిగింది. తిరుపతి మరియు భోపాల్, ఇవి ఇంపార్టెంట్. ఇవేంటి? ఎయిర్పోర్ట్స్. 11లో 9, మనకి 11లోని 9 సీ పోర్ట్స్ ఉన్నాయి. అట్లాగే అందులో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అందులో తిరుపతి మరియు భోపాల్, గుర్తుపెట్టుకోండి. తిరుపతి, భోపాల్ అనేది మనకి రీసెంట్ గా ఆగస్టు మాసంలో ఈ వీసా ద్వారా ఎంట్రీ పాయింట్స్ కొత్తగా ఇచ్చారు. తిరుపతి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి, తిరుపతి అమెరికా నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు సందర్శించుకోవచ్చు రాష్ట్రం మొత్తం. సో ఇది ఒక రీసెంట్ ఇచ్చినవి ఏంటంటే తిరుపతి, భోపాల్. మన కొత్త ఎంట్రీ పాయింట్ 11లో ఈ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక అంశం అన్నమాట. సో ఇంతకీ మరొకసారి ముఖ్య అంశం, మొత్తం ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి? 88 ఉన్నాయి. గతం ఎన్ని ఉండేవి? 77. ఈ ఆగస్టు మాసం ఎన్ని కొత్తగా ఇచ్చారు? 11. అందులో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ కొత్త ఎంట్రీస్ ఇచ్చి అందులో ఏవేవి ఉన్నాయి? తిరుపతి ఉంది, ప్లస్ భోపాల్ ఉంది. భోపాల్ మనకు తెలుసు, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. అలాగే తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలా ఎంట్రీ పాయింట్స్ లో ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకున్నట్లయితే విశాఖపట్నం సీ పోర్ట్ ఉంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, కొత్తగా ఇప్పుడు తిరుపతిని కూడా చేర్చాం కాబట్టి తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా మనకి ఈ వీసా డెస్టినేషన్ లో కొత్తగా ఇచ్చినటువంటి ఎంట్రీ పాయింట్స్. విశాఖపట్నం సీ పోర్ట్ ఉంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, అట్లాగే తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది. సో వీటికి డైరెక్ట్ గా ఫారినర్స్ 88లో మనకి ఈ 4 అంశాలు కనిపిస్తాయి. ఏంటి? విశాఖపట్నం సీ పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్. ఈ 88 డెస్టినేషన్ పాయింట్లు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది ఒక అంశంగా మనం తీసుకోవచ్చు. తర్వాత రెండవది హిన్లీ అనే ఒక సంస్థ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ని ప్రకటించింది. పాస్పోర్ట్ ర్యాంకింగ్స్, ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏదంటే జపాన్ దేశము 192 దేశాలకు పాస్పోర్ట్ ద్వారా డైరెక్ట్ గా ఆ దేశాలని విజిట్ చేసేవచ్చు. సో ఆ వీసా కూడా వాళ్ళకి అవసరం లేదు, డైరెక్ట్ గా పాస్పోర్ట్ తోటే 192 దేశాలు, జపాన్ పాస్పోర్ట్ తో 192 దేశాలు విజిట్ చేయవచ్చు. అట్లాగే రెండవది సింగపూర్ 188 దేశాలు. సేమ్ రెండో ప్లేస్ లో ఉంది, అదేంటంటే సౌత్ కొరియా 188 దేశాలు వెళ్ళిపోవచ్చు. అలా సేమ్ రెండో ప్లేస్ సౌదీ అరేబియా. గుర్తుపెట్టుకోండి, ఏ దేశాలు 188 అంటే సౌదీ అరేబియా 188,
సౌదీ అరేబియా 188, సౌత్ కొరియా 188, సింగపూర్ 188. ఈ మూడు దేశాలు కూడా రెండో స్థానంలో ఉన్నాయి. 192 దేశాలతో జపాన్ మొదటి స్థానంలో ఉంది. సో శక్తివంతమైన పాస్పోర్ట్ ఏ దేశం అంటే జపాన్ శక్తివంతమైన పాస్పోర్ట్. 192 దేశాలకు పాస్పోర్ట్ ద్వారా ఆ దేశంలోకి డైరెక్ట్ గా వాళ్ళు విజిట్ చేయొచ్చు. ఇది శక్తివంతమైనది. దీనికి రివర్స్ టోటల్ గా 104 దేశాలు సర్వే చేస్తే 104వ దేశం చివరి స్థానంలో వీక్ పాస్పోర్ట్ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ దేశము పాస్పోర్ట్ ఉంటే ఓన్లీ 22 దేశాలు మాత్రం విజిట్ చేయడానికి యాక్సెప్టెన్సీ ఉంది. సో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల రకరకాల ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెడిపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ప్లేస్ లో ఉంది, 104 ప్లేస్. అక్కడ సుమారుగా మనకి 22 దేశాలు మాత్రమే ఆ పాస్పోర్ట్ తో సందర్శించవచ్చు. అయితే ఇందులో ఇండియా ర్యాంక్ ఎంతంటే ఇండియా ర్యాంక్ 75. అయితే ఇండియా 56 దేశాలు ఇండియా పాస్పోర్ట్ తో 56 దేశాలు సందర్శించవచ్చు. సో మరొకసారి ఇండియా పాస్పోర్ట్ తో 56 దేశాలు సందర్శించవచ్చు. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ హెన్లీ పాస్పోర్ట్ ర్యాంక్ ప్రకారము ప్రపంచం శక్తివంతమైన జపాన్ 192 దేశాలు సందర్శించవచ్చు. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్ లో 3 దేశాలు వరుసగా ఉన్నాయి. సింగపూర్ సెకండ్ ప్లేస్, సౌత్ కొరియా సెకండ్ ప్లేస్, సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్. ఈ 3 కూడా 188 దేశాలు వెళ్ళొచ్చు. సో ఇవి చివరి స్థానంలో ఉన్నది ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ 104వ ర్యాంక్ సంపాదించింది, కానీ 22 దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ తో వెళ్ళొచ్చు. ఇండియా ర్యాంక్ 75. ఇండియా యొక్క పాస్పోర్ట్ తో 56 దేశాలు మనం సందర్శించవచ్చు. సో ఇది ఎలక్ట్రానిక్ వీసా విశేషాలు. వాటి సారాంశం. నెక్స్ట్ మరో అంశంలో కలుద్దాం. ధన్యవాదాలు.